ఈరోజు జరగబోయేటువంటి ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితికి సంబంధించిన అభ్యర్థులను గెలిపేయమని మీ ద్వారా అప్పీల్ చేస్తున్నాం. గెలిపేయడం కొరకు మీరు అందరూ కూడా సహకరించమని మీ ద్వారా కోరుతున్నాం. ఓకే, మరి అందరినీ మీరు ప్రభుత్వం మోసం చేసింది. ఎన్నికల హామీలు ఇచ్చి ఈరోజు ఎదురు దాడి చేస్తున్నారు. మీరేం చేసిందని, అరే భయ్ ఏం చేయలేదు, మేము ఓడిపోయినాం. మరి మీరేం మా మూట భాషలు అంటే మీరేం బిక్కింది, మీరేం చేసింది? ఇప్పుడు 2 సంవత్సరాలు దాటి ఇంకా 2 నెలలు అయింది. కానీ గివి అబద్ధాలు చెప్తుంది వచ్చిందా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఎదురు దాడితో తప్పించుకోలేరు. ఇచ్చిన హామీలు అమలు చేయండి. అమలు చేయకపోతే తప్పించుకుంటే మీ మెడలు వస్తాం, నీడలాగా వెంబడిస్తాం. ఎన్నికల హామీలు అమ్మేదాకా అంటే సార్ ప్రధాన అంశం మీరు చెప్పేది ఏంటంటే జిల్లా పోతుందని మీరు ప్రచారం చేస్తున్నారు కదా, సెక్రటరేట్ పోతేనే జిల్లా పోద్దని అంటున్నారు. అంటే సెక్రటరీ పోదు కదా, సెక్రటరీ పోదు, జిల్లా కూడా పోదు, ఎడిపోదు అంటున్నారు. మీరు ప్రధాన అంశం అదే చెప్తున్నారు. నేను చెప్పడం కాదు, మీరు కూడా విజ్ఞత కలిగినటువంటి మీడియా మిత్రులు. జిల్లాల యొక్క ఏర్పాటు అశాస్త్రీయంగా జరిగిందన్నది ఎవరు? జిల్లాల యొక్క ఏర్పాటు మీద కమిషన్ వేసింది ఎవరు? జిల్లాల యొక్క కుదింపు చేయాల్సిన అవసరం ఉందని చెప్పింది ఎవరు? కమిషన్ వేసింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ నిర్ణయం.